can't even imagine what the dogs are going to go through. And I never imagined that being in a country like India. హాయ్ ఫ్రెండ్స్, ఆగస్టు 11న సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వానికి 8 వారాలు టైం ఇస్తున్నా 8 వారాల్లోగా ఢిల్లీ వీధుల్లో ఒక్కటి కూడా వీధి కుక్క కనిపించకూడదు అని చెప్పించింది. అన్ని వీధి కుక్కలను కూడా షెల్టర్స్ వేసి షెల్టర్స్లోకి తరలించాలని చెప్పింది. ఈ తీర్పు ఇవ్వడానికి గల కారణం ఏంది అనేది మనం చూద్దాము. అంతేకాకుండా చాలామంది సెలబ్రిటీలు ఈ తీర్పుని వ్యతిరేకిస్తూ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని పోస్ట్ చేస్తారు సోషల్ మీడియాలో. కొంతమంది రోడ్ల మీదకి వస్తారు. అవి చూద్దాము. జయం హీరోయిన్ ఆమె అయితే ఏడ్పే పెట్టింది, అది కూడా చూద్దాము. అండ్ ఎవరైతే జంతు ప్రేమికులు ఉంటారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ వాళ్ళ హార్ట్ పలిగిపోయేటట్టు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చిండు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏం క్వశ్చన్స్ ఇచ్చిండు అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియో మొత్తం చూడండి అండ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక సంవత్సరానికి 37 లక్షల కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం రోజుకు 10,000 కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా వందల మంది రెబీస్ బారిన పడి చనిపోతున్నారు. చాలామంది బైక్ల మీద పోయేటప్పుడు కుక్కలు వెంబడించడం వల్ల దాంట్లో నుండి తప్పించుకోవడానికి కింద పడి ఆసుపత్రుల పాలవుతున్నారు, కాళ్ళు చేతులు ఇరగొట్టుకుంటున్నారు, కొంతమంది చనిపోతున్నారు. ఇట్లా ఎంతోమంది అవసరం పడుతున్నారు. మెయిన్గా చిన్నపిల్లల్ని ఎక్కువ అటాక్ చేస్తున్నాయి. చాలామంది చిన్నపిల్లలు ఇప్పటివరకు చనిపోతున్నారు. మన దగ్గరనే ఎన్నో కేసులు నమోదైనాయి. ఎంతోమంది ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ వీధి కుక్కల వల్ల చాలామంది చిన్నపిల్లలు ఇట్లా హాస్పిటల్ పాలవుతున్నారు, కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పిచ్చిన వెంటనే కేంద్ర మాజీ మంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ గారు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఆమె ఒక ట్వీట్ చేసింది. ఈ తీర్పు అనేది ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే ఢిల్లీలో 3 లక్షల వీధి కుక్కలు ఉన్నాయి. ఇవన్నిటిని షెల్టర్లకు పంపించాలంటే 3,000 షెల్టర్స్ నిర్మించాలి. 3,000 షెల్టర్స్కి 15,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఢిల్లీ ప్రభుత్వం దగ్గర అంత డబ్బు ఉందని నేను అనుకోవట్లేదు. ఇది అయినా 8 వారాల్లోకి సాధ్యం కాదు అంటని చెప్పి ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చాలామంది వ్యతిరేకిస్తున్నారు సెలబ్రిటీలు. ఎందుకంటే నా ఒపీనియన్ ప్రకారం సెలబ్రిటీలు ఏముంటుంది, కారుల్లో వస్తారు, కారుల్లో పోతారు, బయట రోడ్ల మీద నడిచేది చాలా తక్కువ, నడవరు. వాళ్ళకి ఏమైనా అవసరం అయింది, షాప్లోకి పోవాలి, దీంట్లోకి చిన్న చిన్న షాపులనే కదా మనం తెచ్చుకునేది. దాంట్లో ఏమైనా తెచ్చుకోవాలంటే వాళ్ళ ఇంట్లో పనులు ఉండరు, పనులు పోయి తీసుకొస్తారు. వాళ్ళంతా వాళ్ళు రోడ్ల మీద నడిచేది చాలా తక్కువ. వాళ్ళ ఇంట్లో పెంచుకుంటారు కుక్కలని. కానీ ఈ వీధి కుక్కలు వేరు, ఆ కుక్కలు వేరు అని వాళ్ళకి తెలియదో నాకు తెలియదు, నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకంటే చాలామంది మనం నైట్ పూట కానీ ఎప్పుడు కానీ బైక్ మీద పోతుంటే కుక్కలు ఎంక పడుతుంటాయి. దాని నుండి తప్పించుకొని మనం స్పీడ్ పోవడమో లేకపోతే ఇంకేమైనా వేయడమో కింద పడడమో ఇటువంటివి జరుగుతుంటాయి. చాలామంది పిల్లలు చనిపోతున్నారు. ఇది మనం ఫేస్ చేస్తున్నది. కానీ సెలబ్రిటీలు అది ఫేస్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు బయటికి రారు కాబట్టి వాళ్ళు ఫేస్ చేయరు. ఏమున్నా సోషల్ మీడియా ద్వారా ఇట్లా కుక్కలను లవ్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. ఇంట్లో పెంచుకునే కుక్కలు వేరు, వీధి కుక్కలు వేరు. అది ఒకటి మనం తెలుసుకోవాలి. ఇక విలేజ్ల విషయానికి వస్తే, విలేజ్లలో ఈ మధ్యన కోల్డ్ ఫారాలు ఎక్కువైనాయి. ఆ కోల్డ్ ఫారాల్లో చనిపోయిన కోళ్ళని అక్కడ వేస్తారు కదా, ఆ కోళ్ళని తిని అవి మాంసానికి బాగా అలవాటయ్యి ఎక్కువ అటాక్ చేసేది దూడల మీద. అవి చిన్నగా ఉంటాయి కదా, అవి ఎక్కడ కదలేవు కాబట్టి ఒక 4-5 కుక్కలు వచ్చి దూడలను అటాక్ చేస్తాయి, గొర్రెలని మేకలని అటాక్ చేస్తాయి, చిన్నపిల్లలు కనిపిస్తే చిన్నపిల్లలని అటాక్ చేస్తాయి. ఇట్లా ఊర్లలో ఇదైతే చాలా ఎక్కువైతుంది. దీని మీద హీరోయిన్ సదా అయితే ఏడ్చుకుంటూనే ఒక వీడియో పెట్టింది. ఆ వీడియో చూడండి ఫస్ట్. It's not possible in the capacity of the government or the local bodies to make shelters that can accommodate that many dogs in just 8 weeks of time. Competence of the government and the local municipal bodies who have not been able to vaccinate these many dogs. They have not been able to sterilize these dogs. अगर ये ABC का जो प्रोग्राम है जो इतने सालों से है, इसको कभी इम्प्लीमेंट किया गया होता जिसके लिए अलग से बजट अलोकेटेड है, तो आज ये दिन आता ही नहीं. Can't even imagine what the dogs are going to go through. And I never imagined that being in a country like India, we are going to bear witness to a mass killing like this. इतने प्यारे हैं, इनको हम कहाँ छोड़ सकते हैं. So all the authorities, I can request you, look into them and give them a better life. Don't try to throw them out. ये देश इनका भी, ये धरती इनकी भी, तो सब लोग प्यार से अच्छी तरह से एक साथ रहते हैं. Need from the government or the local authorities to reduce the number of dogs. Please, in some way or the other, just stop this. Take this decision back.
ఇట్లా ఆ మొక్కతే కాదు, చాలామంది సెలబ్రిటీలు ఇట్లా ఈ తీర్పు అనేది వెనక్కి తీసుకోవాలంటని చెప్పి పోస్టులు పెడతారు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వీధి కుక్కలని చంపమని చెప్పట్లేదు, వాటన్నిటిని కూడా షెల్టర్స్ నిర్మించి షెల్టర్స్లకు పంపించాలి, అవి చూసుకోవడానికి తగిన సిబ్బందిని నిర్మించాలి, ఇంకా వాటి పునరుత్పత్తి కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పింది. ఎందుకంటే పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాకుండా సుప్రీంకోర్టు కొన్ని హార్ష్గా కామెంట్స్ చేసింది. ఎవరైతే జంతు ప్రేమికులు ఉన్నారో చిన్నపిల్లలు చనిపోయినప్పుడు మీకు కనిపిస్తలేదా, అప్పుడు వస్తలేరు ఎందుకు బయటికి అంటని చెప్పి, అంతేకాకుండా మనకు పిల్లల ప్రాణాలు ముఖ్యం, వీధి కుక్కలు ముఖ్యం కాదు అని చెప్పి చాలా గట్టిగా చెప్పింది. కుక్కలకు సంబంధించి ఎటువంటి ఫైల్ వచ్చినా కానీ నేను యాక్సెప్ట్ చేయను అంటని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకోటి ఏం చెప్పిందంటే మాంసాహారం తినేటోళ్ళకు కూడా మేము జంతు ప్రేమికులము అంటూ చెప్పుకుంటున్నారు అంటని చెప్పి చెప్పింది. అయితే సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చినాక కూడా అన్ని రాష్ట్రాల్లో ఇదే అమలు చేయాలని చెప్పి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అంతటా కూడా ఈ వీధి కుక్కల బాధ అనేది చాలా ఎక్కువైందని చెప్పి అన్ని ప్రభుత్వాలు కూడా కోరుకుంటున్నాయి. ఇట్లా జంతు ప్రేమికులు వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఇట్లా పోస్టులు పెడుతున్నారు, కొంతమంది రోడ్ల మీదకి వచ్చి. ఈ వీడియో చూడండి. ఇట్లా రోడ్డు మీదకి వచ్చి వీధి కుక్కలతోటి డ్యాన్సులు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఎవరైతే జంతు ప్రేమికులు ఉంటారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ గారు కొన్ని క్వశ్చన్స్ పెట్టిండు. ఇప్పుడు మనం ఆ క్వశ్చన్స్ చూద్దాం ఏమేమి పెట్టిండు అనేది. ఆర్జీవి గారు ఏమన్నారంటే, మనుషులు చనిపోతే పాపం అనట్లేదు కానీ కుక్కల కోసం కన్నీళ్లు గారుస్తున్నారా అని మండిపడిండు. అదే సమయంలో జంతు ప్రేమికులకు ఇవే నా సలహాలు అంటూ సెటారికల్ ట్వీట్ చేసిండు. పేద ప్రజలను దత్తత తీసుకొని వారిని మీ ఇంట్లో ఉంచుకోండి, అన్ని వీధులను కుక్కలకు వదిలేయండి. శునకాలు మీ కుటుంబ సభ్యులైతే వాటినే పెళ్లి చేసుకోవచ్చు కదా. శునకాల జనాభా నియంత్రణకు బదులు వాటిపై మీ ప్రేమను కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది కదా. మీ పిల్లల్ని వీధి కుక్కలతోటి ఆడుకునేందుకు పంపించండి. వీధుల్లో శునకాలు స్వేచ్ఛగా తిరగాలంటున్నారు, మరి మీ బ్రీడ్ డాగ్స్ను కూడా వీధుల్లో ఉండనివ్వండి. ఏసీ గదుల్ని వదిలేసి అవి వీధుల్లో ఎలా మనుగడ సాగిస్తాయో చూద్దాం. పిల్లలతో సమానంగా కుక్కలకు సమాన హక్కులు ఉంటాయంటున్నారు కదా, అటువంటప్పుడు డాగ్స్ కోసం పాఠశాలలు, పిల్లల కోసం బోన్లు నిర్మించండి. కుక్కలు మనతోటి సమానం అంటారు కాబట్టి మీరు ఎప్పుడైనా అనారోగ్యానికి గురైతే హాస్పిటల్కి వెళ్లకుండా వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. మీరు ఏసీ గదుల నుంచి బయటకు వచ్చేసి వీధి కుక్కల్ని ఆ గదుల్లో నిద్రపోనియండి. మనుషుల కంటే కుక్కలనే ఎక్కువ ఆరాధిస్తున్నారు కాబట్టి గుడిలో దేవుళ్ళ స్థానంలో కుక్కలను పెట్టండి. మోక్షం కోసం వాటినే ప్రార్థించండి. కుక్కలను దత్తకు తీసుకోండి, పిల్లల్ని చంపండి పేరిట ఓ ఫౌండేషన్ ప్రారంభించండి. వీధి కుక్కలు నిరుపేదలపైనే దాడి చేస్తుంటే మురికివాడలో ఉన్న వాళ్ళందరినీ మీ విల్లాల్లోకి పంపించండి. మీ బ్రీడ్ శునకాలను వీధుల్లో కాపలాగా పెట్టండి. పిల్లల ప్రాణాలు తీసిన కుక్కల్ని ఎవరైనా చంపేస్తే వాటి కోసం సంతాప సభ నిర్వహించండి. ఇదే ఫ్రెండ్స్ వీడియో. ఆర్జీవి గారు పెట్టిన క్వశ్చన్స్ రైట్ అనిపిస్తున్నాయా, రాంగ్ అనిపిస్తున్నాయా? సుప్రీంకోర్టు తీర్పు రైట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా? మీ ఒపీనియన్ ఏంటిది అనేది కామెంట్లో చెప్పండి. ఇంకోటి ముఖ్యంగా సదా ఇట్లా ఏడ్చుకుంటా వీడియో పెట్టింది కదా, అవి మొత్తం పోతున్నట్టు ఆ వీడియో మీద మీ కామెంట్ అనేది చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.